నమస్తే తెలుగు ప్రజలకు బాలచందర్తో బాత్ కహానీ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీల ఉద్యమం వెనుక ఉన్న అంతర్యమేమిటో అర్థం కావడం లేదు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని సామాజిక వర్గానికి చెందిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి మనతోటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగారెడ్డి వారు ఆంజనేయులు గారు ఉన్నారు. నమస్కారం అండి ఆంజనేయులు గారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు కీసర మహేందర్ గారు ఉన్నారు. నమస్కారం అండి మహేందర్ గారు. నమస్కారం. ఓకే మహేందర్ అన్న, చెప్పండి అన్న. ఇప్పుడు జరుగుతున్న బీసీ ఉద్యమం మాటున ఏ మర్మం దాగి ఉంది? బీసీలను అనగదొక్కాలని చాలా శక్తులు కృషి చేస్తారు. బీసీల రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు అగ్రవర్ణాలు ఏదో మన రాజకీయానికి పనికిరారు కాబట్టి వాళ్ళు రిజర్వేషన్ బీసీ కులగణన కానిస్తలేరు. బీసీలను అనగదొక్కడానికి చాలా ఛాయాశక్తులతో కృషి చేస్తున్నారు. అందుకోదానికే మన లీడర్లు మొత్తం బీసీ కులగణన చేయాలని పెద్ద పెద్ద నాయకులు పోరాడుతున్నారు. బీసీలు తలుచుకుంటే ఎంత పెద్ద సీఎం నైనా గద్దె దించే అవకాశం బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నది. కాబట్టి వాళ్ళు బీసీలను కానీ వీళ్ళను కానీ రాజకీయంగా ఎదగనిస్తలేరు. బీసీలను ఓకే అంజనేయులు గారు, మీరు చెప్పండి, జరుగుతున్న బీసీ ఉద్యమం మాటున ఏ మర్మము దాగి ఉంది? బీసీ ఉద్యమానికి మా ఎస్సీ సంఘాలు పూర్తి మద్దతు తెలుపుతున్నాము. బీసీలు ఖచ్చితంగా ముందుకు రావాలి. బీసీలను చాలా అనగదొక్కారు. అది బీసీ ఉద్యమం ఖచ్చితంగా ఉవ్వెత్తున పైకి రావాలి. వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము. అత్యంత దయాకర వర్గంలో నేను ఒక పాలమానాడు జిల్లా అధ్యక్షుడిని. బీసీలకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. అది ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుంది. దానికి అందరూ సపోర్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు 9% ఉన్న రెడ్డి వర్గానికి 3% ఉన్న రెడ్డి వర్గానికి 10%, 9% ఇచ్చిండ్రు. అది అన్యాయం. అది చాలా అన్యాయము. ప్రతి ఊర్లో ఇట్లా జరుగుతుంది. అది తప్పు. బీసీలు ముందుకు రావాలి. బీసీలకు మేము అండగా ఉంటాం, వాళ్ళు మాకు అండగా ఉంటారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలన్నీ కోరుకుంటాం. ఉద్యమానికి మేము ఓకే, మీరు అన్నది కరెక్టే. మీరు మద్దతు తెలుపుతున్నారు. మీ అభిప్రాయం, రేపు ఈరోజు బీసీ ఉద్యమం వచ్చింది, రేపు ఎస్సీ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తుర్రా? ఎస్సీ ఉద్యమం రాదు. ఎందుకు రాదు? అది రిజర్వేషన్ కోణంలో వచ్చింది. దాన్ని సెట్ చేసుకుంటాం. అది కానీ బీసీ ఉద్యమమే కరెక్ట్. బీసీలు ఇంతవరకు మన దేశంలో కొన్ని కోట్ల మంది చాలా అన్యాయం అవుతారు. ఒక సుప్రీంకోర్టులో కానీ, ఒక ఐపీఎస్ అది పెద్ద పెద్ద ఏ దాంట్లో కానీ, ఒక జైళ్ళ శాఖ కానీ, ఒక నాకు తెలిసి ఢిల్లీలో ఉన్న దేశ రాజకీయాలు మార్చేది ఓన్లీ ఓసీ చేతిలో ఉన్నది. ఓసీలే వాళ్ళ చేతిలో పట్టుకున్నారు. వాళ్ళు ఒక 3-4% ఉన్న వాళ్ళు దేశానికి గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తారు. అది దుర్మార్గము. చాలా ఎంత అంటే వాళ్ళ కింద ఎంత వర్గం అంబేద్కర్ అందుకే ఉన్నాడు, ఎవరు జనాభా ఎక్కుంటే వాళ్ళే పాలించుకోమని చెప్పారు. అప్పుడు నెహ్రూ ఒప్పుకోకపోతే 18 సంవత్సరాల వాళ్ళకు ఓటు ఎక్కించిండు. అది ఓటు అన్నది ఇప్పుడు పనిచేస్తుంది. ప్రతి విలేజ్ లో కానీ, ప్రతి జిల్లాలో కానీ, ప్రతి మండలంలో బీసీలు ఏకమవుతున్నారు. అది మహా ఉద్యమము, మహా ప్రళయమై ఈ దేశంలో బీసీ రాబోయే రోజుల్లో బీసీ ప్రధాని అవుతాడు. బీసీ సీఎం కావాలని నేను కాంగ్రెస్ అయినా బీసీ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఓకే మహేందర్ గారు, చెప్పండి సార్. లోపల ఎవరి స్వార్థం కోసము వారు ఆలోచిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. దీని గురించి మీ యొక్క అభిప్రాయం? వాళ్ళు రిజర్వేషన్ రాకుండా చేయడానికే చూస్తున్నారు కాబట్టి బీసీ మన అందరికీ అవగాహన కల్పించడానికి బీసీ గాని ఏది గాని బీసీ కులగణన సదస్సు పెట్టి కొందరికి ఇప్పటికి వరకు ఇట్లా బీసీలకు ఎంత రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు ఎంత రిజర్వేషన్ ఉంది అవగాహన లేని వాళ్ళకి ఇట్లా వాళ్ళను
భయభ్రాంతులకు గురి చేసి ఏదో విధంగా వాళ్ళ సైడ్ తిప్పుకుంటున్నారు. మీరేమంటారు? ఏమంటున్నా బీసీ కులగణన చేయడానికి ముందుగా ప్రణాళిక చేసుకొని ఫస్ట్ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అవగాహన సదస్సులు పెట్టి బీసీల రిజర్వేషన్ ఎంత, ఎస్సీల రిజర్వేషన్ ఎంత, బీసీలకు కోరాలని చెప్తే వాళ్ళకి అవగాహన సదస్సులో వాళ్ళకు వస్తుండొచ్చు. దాని వల్ల మనము బీసీ ఉద్యమం ముందు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. అది బీసీలకు తెలియకుండా మనం ఏదో బీసీ ఉద్యమం ఉద్యమిస్తే వాళ్ళకి తెలియకుండా గ్రౌండ్ లోపల వాళ్ళకి తెలియకుండా అగ్రవర్ణాలు ఏదో వాళ్ళని భయప్రాంతులకు ఏదో మభ్య పెట్టి వాళ్ళను అక్కడ బీసీ ఉద్యమం అణచివేయాలని చూస్తున్నారు. ఓకే, ఆంజనేయులు గారు, ప్రధాన పార్టీ నేతలతో బీసీ సంఘాల నేతలు కలుస్తారా, కలిసి నడుస్తారా? 100% నడుస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నడుస్తారు. అయితే నాకు బీసీ సంఘాల నాయకులు కొంతమంది కలిసిరు, వాళ్ళు మాట్లాడారు. అన్నట్లయితే కాదు, మనము అడగబోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీలు కొన్ని ఇప్పటి గ్రామాలలో రెడ్డి వర్గమే ఎక్కుంది, 1% రెడ్డిలు మన రాజ్యం వెళ్తున్నారు, ఇది మరి దుర్మార్గం అని మాట్లాడుతున్నారు. దానికి బీసీ సంఘాలు మాట్లాడారు, వాళ్ళు మీటింగ్ అందరిస్తారు. దానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు, ఇది ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోలేదు. ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని బీసీ సంఘాలు ముందుకు పోతున్నాయి. అందుకే మా కార్కృష్ణ చాలా దగ్గర మనిషి, మేము ఆయనతో మాట్లాడినాము. రాజీనామా చేసినప్పుడే కంగ్రాచులేషన్ చెప్పినా, అన్న అట్లా ఉండొద్దు, ఇక్కడ బయటకు వచ్చేసి ఏదైనా చేయండి అని. తీర్మానం 720 అన్నగిట నేను యాక్టివ్ పర్సన్ ని తీర్మానం అన్నగిట కంగ్రాచులేషన్ చెప్పిన. ఎందుకంటే ఒక బీసీ అయినప్పుడు బీసీబీ ఎస్సీకి ఉంటది, ప్రేమ అభిమానం ఉంటది, వాళ్ళకి లేదు ఇప్పుడు. ఎందుకంటే విత్తనం అయిపోయింది. వాళ్ళు 3% ఉన్న వాళ్ళు రాజ్యాన్ని వెళ్తే మరి ఎట్లా, మరి ఎన్ని రోజులు ఇట్లా శాసనసభ 77 సంవత్సరాలు అయిపోయాయి. అవును అన్నాను కదా. ఓకేనా, మీరు చెప్పేది బాగానే ఉందన్నా. మన తెలంగాణ రాష్ట్రంలో పై స్థాయి రెడ్డి సామాజిక వర్గము ఉన్నది. ఇప్పుడు బీసీ సామాజిక వర్గము పై స్థాయి సాధిస్తారని భావిస్తురా? వాళ్ళు పై స్థాయి అని అంటే వాళ్ళు బీసీలో పర్సంటేజ్ తీయండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళ ప్రతిపాదన ఉంటే బాగుంటుంది, ఓకే. కానీ మరి వాళ్ళ డామినేట్ అయితే ఒప్పుకోదు. రెడ్డి డామినేట్ చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు ఎస్సీ ఎస్సీ బీసీ వర్గాలు. ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం దాన్ని. ఇప్పుడు ఇచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ కిట ఖచ్చితంగా బీసీలకు ఎస్సీలకు ప్రాతిపదికంగా ఓట్లు రిజర్వేషన్ కల్పిస్తూ ఎలక్షన్కి వెళ్ళిపోవాలి. అప్పటికే ఎలక్షన్ పెట్టదు. మహేందర్ గారు, మీరేమంటారు? దేని అంశం పైన బీసీ కులగణన చేస్తేనే మనకి ఏదైనా రాజకీయ భవిష్యత్తు ఉంటది. బీసీ కులగణన చేయకపోతే పెత్తందారులే మన రాజకీయం వెళ్తారు. కాబట్టి ఇది బీసీ కులగణనకు కంపల్సరీ మనకు ఏబిసిడి వర్గీకరణ ఎట్లయితే మందకృష్ణ మాదిగకు ఎట్లయితే మద్దతు ఇచ్చినామో, బీసీ కులగణనకు ప్రతి ఒక్కరు ఎస్సీ అయినా ఎస్టీ అయినా ప్రతి ఒక్కరు బీసీ కులగణనకు సహకరించాలి. ఇదని నా యొక్క అభిప్రాయం. ఓకే, చెప్పండి అన్న గారు. అయితే ఒక మాట, ఇప్పుడు దేశంలో జంతువులు ఎన్నో లెక్క పెడతారు, జంతువులు లెక్క పెడతారు, పులులు లెక్క పెడతారు, ఏనుగులు లెక్క పెడతారు, అక్కడ ఉన్న సంపదలు లెక్క పెడతారు, గంధం చెట్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెడతారు. కానీ మనుషులు మనం కొట్టి దీని మీద భూమి మీద ఉంటున్నాము, ఇంతవరకు జనాభా ఎంతుందో బయటికి లేదు. తీస్తే ఒకటి భూకంపం వస్తుంది, ఏమి వస్తే ఎంత ఏ కులం ఎంతుందో తీసి బయట చూపి మన దేశంలో. అందుకే రాహుల్ గాంధీ మా పేపర్ రాహుల్ గాంధీ గారు ఒకటే మాట్లాడారు, దేశంలో ప్రతి రాష్ట్రంలో ఫిజికల్ జరగాలి. ప్రతి రాష్ట్రంలో జరిగినప్పుడు తెలుస్తుంది ఎవడు ఎక్కడ ఉన్నాడు, ఎవడు ఎక్కడ చదువుతున్నాడు, ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఎక్కడ పోతున్నాడు, ఎవరు అనుభవిస్తున్నాడు, జాతి సంపద అది బయటకు వస్తుంది. ప్రతిదీ కూడా అసలు చేయకపోవడమే కదా ఇంత ఈ ప్రాబ్లము. అడవిలో ఉన్న పులులు సింహాలను ఏనుగులు లెక్క పెడతారు, కానీ మనం భూమి మీద బతుకుతున్నాము. మనం మనుషులమన్నా ఇంతవరకు ఎన్ని ఇప్పటి వరకు 2000 కౌంటింగ్ కాకుండా 2001 ఐడియా ఉంది.
ఓకే, మీరు ఎస్సీ రిజర్వేషన్ గురించి మీరు ఏం చెప్తారన్నా ఆంజనేయ గారు? ఎస్సీ రిజర్వేషన్ గురించి సుప్రీంకోర్టు తీర్పు దాని మీద నేను ఏం మాట్లాడలేను. సుప్రీంకోర్టు మేము గౌరవిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి దాని జోలికి నేను పోను. నేను అభ్యర్థి దయాకర్ అన్న ఫైనల్ డిసిషన్ అది, నేను దానికి పోను. సుప్రీంకోర్టు తీర్పు అగనెస్ట్ మాట్లాడడం పద్ధతి కాదు. ఓకే మహేందర్ గారు, రాజకీయంగా ఎదిగేందుక లేక ఆర్థికంగా బలపడేందుక ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని కొందరు నాయకులు భావిస్తున్నారు. దీని మీద మీరు అభిప్రాయం చెప్పండి. రాజకీయం కోసమే ఎదగడానికి బీసీలను అనుగలుపుతున్నారు. మనకు 2011 నుంచి జనాభా లెక్కలు కౌంట్లెస్ లో తీసుకోలేరు. జనాభా ఎవ్రీ 5 years ఒకసారి జనాభా కౌంట్లెస్ కంపల్సరీ చేయాలి. 2011 సెన్సస్ నుంచే రిజర్వేషన్లు వస్తున్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు ఇట్లా 5 years ఒకసారికి మనకు జనాభా లెక్కలు కంపల్సరీ చూపెట్టాలి. అప్పుడు తెలుస్తుంది 5 years కు జనాభా ఏంది, ఎవరెంత పెరుగుతున్నారు, ఎవరెంత రిజర్వేషన్ అనేది అది పరిగణలోకి తీసుకొని గవర్నమెంట్ గానీ ఏది గానీ ఆ రిజర్వేషన్ ఖరారు చేస్తుంది. ఆ కులగణనలో ఈ కులగణనలో చేయడానికి బీసీలు ఉద్యమం చేయడానికి ఇది ఒక ఇది వచ్చే పార్లమెంట్ కల్లా చాలా బలపడుతుంది బీసీ ఉద్యమం. బీసీలు బయటికి రావాలి. బీసీలు బయటకు వచ్చినప్పుడే అసలైన సినిమా కనిపిస్తుంది సార్. ఓకే, బీసీలు ఎందుకు తొక్కి పెట్టడం వల్లనే ఈ సమస్య. ఏ బీసీ ఏ కులం ఎంత ఉన్నో తీయలేరు. కేసీఆర్ ఒక సభలు అన్నాడు 60 లక్షలు రాష్ట్రంలో 60-70 లక్షల మంది ముదిరాజులు ఉన్నారంటే అదొకటే మాటతోని ముదిరాజులు రాష్ట్రంలో ఏకమైంది. ఇప్పుడు గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు ముదిరాజు ఓట్లతోనే గెలిచారు. అట్లనే ప్రభుత్వం తీయాలి, గౌరవ సామాజిక తిరగాలి, ముందు కాలం తీయాలి. అట్లా తీస్తేనే బయటకు వస్తారు. ఓకే, మీరు చెప్తున్నారు మా మాల వర్గం 33 లక్షల మంది ఉన్నాం. ఓకే, 33 లక్షలు ఉన్నాం. అది తీయాలి. అవన్నీ తీస్తేనే కదా బయటకు వచ్చేది. అది తీస్తేనే బయటకు వస్తుంది. ఈ దేశ పురాణాలు కదులుతాయి. ఎవరు ఇప్పుడు బీసీ ఏలాలి ఖచ్చితంగా, ఇంకో బీసీ ఏలాలి దేశ ప్రధాని గాని ముఖ్యమంత్రి గాని. నిజంగా బీసీ నేతలంతా ఒకటే రాజ్యాధికారం సాధిస్తారని మీరు భావిస్తురా? బీసీ ఉద్యమము 100% ఎటువంటి విమర్శలు లేకుండా బీసీలు అందరూ ఏకమైతే 100% బీసీలదే పై చేయి. ఆంజనేయులు గారు మీరేమంటారు? నేనేమంటున్నా అంటే బీసీలు ఏకమైతే సంతోషం, వాళ్ళకి అది సపోర్ట్ ఉంటుంది. ఒక్క మాటలు చెప్పండి. బీసీ ఉద్యమం, ఈ యొక్క బీసీ ఉద్యమము ఎవరి కోసం అంటే మీరు ఏం చెప్తారు? బీసీ ఉద్యమం ఎవరి కోసం అంటే అది ప్రజల కోసమే. ప్రజల కోసమే చేస్తారు. కనీసం అన్న అవగాహన వస్తుంది ప్రతి ఊర్లో. మేము ఇంతమంది ఉన్నాం, మేము రెడ్డి గాని అగ్రకుల వర్ణాల కింద మేమేది కోట్లు వేయాలి, మా ఓటు మేము వేసుకుంటే చాలు అన్న వచ్చేసింది. అది వాయిస్ వచ్చింది. 1 year చాలా వాయిస్ వస్తుంది. అది ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆ సభలో చెప్తుండో 3 రోజులు ఇంతమంది అని, అప్పటి నుంచి రగుతున్నది. ఇప్పుడు అది బయటకు తీస్తే బీసీ ఉద్యమాలు అది ఎవరు స్వార్థానికి కాదు, పబ్లిక్ కోసమే తీస్తుండ్రు. దాని పబ్లిక్ పూర్తి మద్దతు ఉంది. ఓకే మహేందర్ గారు చెప్పండి. మరో తెలంగాణ ఉద్యమం లేక బీసీ ఉద్యమం ఉంటదా అని మీరు భావిస్తురా? 100% బీసీ ఉద్యమము తెలంగాణ ఉద్యమం కన్నా ఉవ్వెత్తున ఎగిలేస్తా అని నా అభిప్రాయం. మీరేమంటారు? బీసీ ఉద్యమం స్వతంత్రంగా వస్తారు. అప్పుడేమని కానీ తెలంగాణ కావాలని అందరూ కొట్లాడి కదా, వాళ్ళకు మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు అలా బీసీలు అంటే మైనారిటీలు కూడా వస్తారు కదా, అలా మైనారిటీ కూడా వస్తుంది. కాబట్టి అన్ని కులాలు బీసీ తెలంగాణ ఉద్యమం కంటే ముందుంటది. ఖచ్చితంగా దాన్ని ఎవరు వ్యతిరేకించారు. ఓట్ల రాజకీయం ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ సీఎం కానీ ఆ బీసీ ఉద్యమాన్ని దగ్గరికి పోయే సాహసం చేయరు. అది మా ఉద్యమంగా వృత్తి వస్తుంది. ఎవరు దాని జోలికి పోరు. ఖచ్చితంగా బీసీ
ఉద్యమం సక్సెస్ అవుతుందని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓకే. బాలచందర్తో బాత్ ఖానీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఆంజనేయులు గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మహేందర్ గారికి మన ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు. ఓకే. థ్యాంక్ యూ.